వీధి నాటకాన్ని దగ్గర నుంచి, టాకీస్లో సినిమాని దూరం నుంచి చూడాలి. లేకపోతే కావాల్సిన డీటెయిలింగ్ కనపడదు. ప్రతి దాన్ని చూసే విధానాన్ని బట్టే దానిలో ఉన్న ఎసెన్స్ అబ్జర్వ్ అయ్యింది. అలాగే ప్రతి ఫ్రేమ్ని ఫీల్ అవ్వడానికి చూసే కళ్ళ నుండి చూస్తున్న దాని మధ్య ఓ ఖచ్చితమైన కొలత ఉంటుంది. అదే ఆప్టిమల్ అబ్జర్వింగ్ డిస్టెన్స్. చదవాల్సిన పేపర్ని కళ్ళకి దగ్గరలో పెట్టి చూడు, కొన్ని పదాలే ఒక చిన్న రేడియస్లో స్ప్రెడ్ అయినట్టు కనపడతాయి. పోనీ చాలా దూరం నుండి చూడు, అసలు కనపడకుండా పోతాయి. కంటెంట్ అర్థం అవ్వాలంటే ఉండాల్సిన దూరం మాత్రమే ఉండి తీరాలంతే. ఇదే కాన్సెప్ట్ ప్రతి క్లాస్ రూమ్లో చాలా తక్కువ మందిని వాళ్ళకి తెలియకుండానే మోటివేట్ చేస్తుంది. బ్లాక్ బోర్డ్ నుంచి 4 అడుగుల దూరంలో లెక్చరర్, ఆ పాయింట్ నుంచి అడుగు దూరంలో ఉండే ఫస్ట్ బెంచ్లో ఫార్మల్ షర్ట్కి ఉన్న గుండీలన్నీ గొంతు వరకు బిగించుకొని ప్రతి పాయింట్ని ఆశ్చర్యంగా వినే మిస్టర్ మేధేష్ వెనకల ఉన్న ప్రతి తలపై నుంచి కళ్ళని వెనక్కి తప్పించుకుంటూ పోతే మొదటి గుండీ తీసేసి మనకేంటి ఇదంతా అన్నట్టు ఒక అన్సర్టెన్ లుక్లో ఆ బ్యాక్ బెంచ్ ప్రీమియం లాంజ్లో కూర్చొని కనబడతారు 4-5. వీళ్ళే ఆ బాల్కనీ బ్యాచ్. The one who is least interested in the game is the one who understood the game the deepest. అందుకే క్లాస్ రూమ్లో ఇమడలేక వీళ్ళు వెనక్కి కూర్చొని వేరే పనిలో ఉంటారు. దే లే ఫౌండేషన్ ఫర్ ద ఎంపైర్స్ దే మే బిల్డ్ ఇన్ అన్కన్వెన్షనల్ వేస్. కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఉంటేనే లెక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆర్ఎల్స్ క్లాస్లో ఉన్న డిఫరెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు. దట్స్ హౌ దే నెట్వర్క్ న్యూరల్లీ. వీళ్ళకి సోషల్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ. ప్లీజింగ్ బిహేవియర్స్, ప్యాంపర్డ్ మెంటాలిటీస్ అంటే చిరాకు. దే డోంట్ యాక్ట్ స్మార్ట్, దే ఆర్ వైల్డ్ ఇన్ దేర్ యాక్ట్స్. అరగెన్స్ అనిపించింది అది, బట్ దట్ ఈస్ దేర్ థర్స్ట్ ఫర్ అటానమీ. బికాస్ దే డోంట్ యూజ్ స్టాండర్డ్ లైఫ్ టెంప్లెట్స్, దే రీప్లేస్ ద సిస్టమ్. గమనించావా? అబ్జర్వేషన్, బీయింగ్ నాన్ కన్వెన్షనల్, అన్అపాలజెటిక్ బిహేవియర్, ఇమ్యూనిటీ ఫర్ రిజెక్షన్స్. పైన ఉన్నవన్నీ ఒక ఎంటర్ప్రీనియర్కి అండ్ లీడర్కి ఉండే క్వాలిటీస్. అయితే వీళ్ళందరికీ ఏం కావాలో క్లారిటీ ఉందని ఖచ్చితంగా చెప్పలేం. బట్ డెఫినెట్లీ దే డోంట్ హ్యావ్ మాబ్ మెంటాలిటీ. ఆల్ వీక్ పర్సనాలిటీస్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్ ఫియర్ ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ ఫాలో కన్వెన్షన్స్ టు ప్లే సేఫ్ గేమ్. బట్ రెబల్స్ వాక్ అలోన్. వీళ్ళకి ఏం కావాలో క్లారిటీ రాకపోయినా సరే మందలో మటుకు కలిసిపోరు. దట్ మేక్స్ దెమ్ అవుట్ ఆఫ్ బాక్స్. ఇదిగో నిన్నే చెప్పబోయే విషయాన్ని ఏ గోడపైన రాసుకొని రోజు గుడ్లగూబలాగా చూసుకో. ఇక్కడ బెంచెస్ ఏ భవిష్యత్తుని డిసైడ్ చేయలేవు. సర్టిఫికెట్స్ నీ లైఫ్కి ఏ సెక్యూరిటీ ఇవ్వలేవు. విపరీతమైన ఆకలి ఎక్కడ కూర్చొని ఏం తిన్నామో చూడదు. ఆకలి తీరిందా లేదా అదే దాని కన్సర్న్. ఏయ్ ఇటు చూడు, నీ దగ్గర 500cc బండి కీస్ ఉండటం గొప్పేం కాదు, దాని ఫుల్ పొటెన్షియల్ని వాడేలాగా నడిపే గట్స్ ఉండటం గొప్ప. ఐ కెన్ డూ బెటర్ దాన్ దిస్ అనే ఇన్నర్ ఇంట్యూజన్ ఉండిద్ది కాబట్టే బాల్కనీ బ్యాచ్ ఎప్పుడు మందలో ముదురులాగా కనబడతారు. మాబ్ అజంప్షన్స్ని ఎక్కిరిస్తున్నట్టు ఏ ఎత్తులోనో నిలబడతారు. అది